శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. రాఖీ పౌర్ణమి ఈ సంవత్సరం ఆగస్టు 30వ తేదీ వచ్చిందా, ఆగస్టు 31వ తేదీ వచ్చిందా? అలాగే రాఖీ పౌర్ణమి రోజు ఏ టైమింగ్స్లో రాఖీ కట్టుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2023 సంవత్సరం రాఖీ పౌర్ణమి సందర్భంగా చాలామందికి ఒక అనుమానం ఉంది. ఆగస్టు 30వ తేదీ రాఖీ పౌర్ణమి చేసుకోవాలా, ఆగస్టు 31వ తేదీ రాఖీ పౌర్ణమి చేసుకోవాలా అనే సందేహం చాలామందికి ఉంది. దానికి కారణం ఏంటంటే ఆగస్టు 30వ తేదీ రాత్రిపూట పౌర్ణమి ఉంది, ఆగస్టు 31వ తేదీ ఉదయం పూట పౌర్ణమి తిథి ఉంది. కాబట్టి ఆగస్టు 30 రాత్రిపూట పౌర్ణమి ఉంది కాబట్టి ఆగస్టు 30 చేసుకోవాలా, ఆగస్టు 31వ తేదీ ఉదయం పూట పౌర్ణమి ఘడియలు ఉన్నాయి కాబట్టి ఆగస్టు 31 చేసుకోవాలా అనే సందేహం చాలామందికి ఉంది. దీనికి సమాధానం ఏంటంటే జ్యోతిష శాస్త్రంలో 2 సిద్ధాంతాలు ఉన్నాయి. మొదటి దాన్ని పూర్వ సిద్ధాంతము అనే పేరుతో పిలుస్తారు, రెండో దాన్ని దృక్ సిద్ధాంతము అనే పేరుతో పిలుస్తారు. పూర్వ సిద్ధాంతం అంటే ఏంటంటే సూర్యోదయాన్ని అనుసరించి ఏ పండుగనైనా సరే చెప్పే సిద్ధాంతాన్ని పూర్వ సిద్ధాంతము అంటారు. దృక్ సిద్ధాంతం అంటే ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహాల కదలికను బట్టి, ఖగోళ పరిస్థితులను బట్టి, గ్రహాల మూమెంట్స్ను బట్టి తిథిని నిర్ణయించేటటువంటి సిద్ధాంతం, పండుగ నిర్ణయించే సిద్ధాంతాన్ని దృక్ సిద్ధాంతము అంటారు. పూర్వ సిద్ధాంతం ప్రకారం అయితే ఆగస్టు 31వ తేదీ ఉదయం పూట పౌర్ణమి తిథి ఉంది కాబట్టి ఏ పండుగకైనా సూర్యోదయానికి ఉన్నటువంటి తిథినే తీసుకోవాలని పూర్వ సిద్ధాంతం చెప్తుంది కాబట్టి ఆగస్టు 31వ తేదీ రాఖీ పండుగగా జరుపుకోవాలి. అయితే దృక్ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఖగోళ పరిస్థితుల రీత్యా, గ్రహాల కదలికల రీత్యా చెప్పేటటువంటి దృక్ సిద్ధాంతం మాత్రం ఆగస్టు 30వ తేదీ రాత్రికి పౌర్ణమి ఉన్న రోజు మాత్రమే రాఖీని తీసుకోవాలని దృక్ సిద్ధాంతం చెప్పింది. మీకు ఫలితం అనేటటువంటిది ఖచ్చితంగా ఇచ్చే సిద్ధాంతము దృక్ సిద్ధాంతము. నాసా క్యాలిక్యులేషన్స్ ప్రకారం పండుగలు తీసుకునేటటువంటి సిద్ధాంతం దృక్ సిద్ధాంతం. నాసా వాళ్ళు పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్ చెప్పి ఘడియలను చెప్పేటటువంటి సిద్ధాంతం దృక్ సిద్ధాంతం. కాబట్టి దృక్ సిద్ధాంతాన్ని పరిగణనలోకి తీసుకుంటూ ఆగస్టు 30వ తేదీ రాఖీ పౌర్ణమిని నిర్వహించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆ తర్వాత రాఖీ ఏ టైంలో కట్టుకోవాలి, ఏ టైంలో కట్టుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి? దీనికి పురాణాల్లో ఒక విషయం చెప్పారు. పురాణాలు ఏం చెప్పినాయి అంటే గర్గ్యుడు అనే పేరు కలిగిన మహర్షి శాంతి కమలాకరం అనే గ్రంథంలో ఏం చెప్పాడంటే ఎప్పుడైనా సరే రాఖీ పౌర్ణమి వచ్చిన రోజు అపరాహ్న సమయం అంటే మధ్యాహ్నము నుంచి రాఖీ కట్టుకోవాలని గర్గ్యుడు శాంతి కమలాకరం అనే గ్రంథంలో చెప్పాడు. అపరాహ్నం అంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ప్రాంతంలో రాఖీ కట్టుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని గర్గ్యుడు అనే మహర్షి శాంతి కమలాకరం అనే గ్రంథంలో చెప్పాడు. అయితే ఈ చెప్పిన విషయానికి ఇంకొక విషయాన్ని కూడా జత చేయటం జరిగింది. ఆ విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే భద్రకాలము అని ఒక కాలం ఉంటుంది. ఆ కాలం మంచి కాలం కాదు. ఆ భద్రకాలం వస్తే మాత్రం ఈ సమయంలో కూడా రాఖీ కట్టుకోకూడదని ప్రామాణిక గ్రంథాల్లో ఉంది. ఈసారి ఆగస్టు 30వ తేదీ ఏం జరిగిందంటే రాత్రి 9 గంటల 1 నిమిషం వరకు భద్రకాలము అనేది ఉంది. ఈ భద్రకాలం అనేటటువంటిది రాఖీ కట్టడానికి అనువైన సమయం కాదు. కాబట్టి ఆగస్టు 30వ తేదీ బుధవారం రాత్రి 9 గంటల 1 నిమిషం వరకు భద్రకాలం ఉన్న సమయంలో ఎవరు రాఖీ కట్టుకోకూడదు. రాత్రి 9 గంటల 1 నిమిషం దాటిన తర్వాత నుంచి భద్రకాలం పూర్తయిపోయిన తర్వాత నుంచి రాఖీ కట్టవచ్చు. మళ్ళీ మర్నాడు ఉదయం 7 గంటల 5 నిమిషాల లోపు కట్టుకోవచ్చు. మళ్ళీ మర్నాడు ఉదయం అంటే అది పూర్వ సిద్ధాంతంలోకి వెళుతుంది. అయినప్పటికీ ఉదయం 7 గంటల 5 నిమిషాల లోపు రాఖీ కట్టుకోవచ్చు. కాబట్టి ఈ సంవత్సరం రాఖీ కట్టుకోవాల్సిన టైమింగ్స్ ఏంటంటే ఆగస్టు 30వ తేదీ రాత్రి 9 గంటల 1 నిమిషం నుండి ఆగస్టు 31వ తేదీ
ఉదయం 7 గంటల 5 నిమిషాల మధ్యలో రాఖీ కట్టండి. దానివల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి. రాఖీ అనేది కేవలం అన్నా చెల్లెళ్ళు కట్టుకునేది మాత్రమే కాదు. ఎవరికైనా సరే 1 సంవత్సరం పాటు రక్షగా ఉండాలని భావించినట్లయితే వాళ్ళు రాఖీ కట్టవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. మీకు జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకోవటంతో పాటుగా మీకు జీవితంలో అదృష్టాన్నిచ్చేటటువంటి రంగులేంటో, అదృష్టాన్ని కలిగింపజేసేటటువంటి తేదీలేంటో, అదృష్టాన్నిచ్చే సంవత్సరాలేంటో, మీకు అదృష్టం కలిసి రావాలంటే ఎలాంటివి పాటించాలో, అలాగే మీరు పుట్టిన దాన్ని బట్టి మీ జీవితంలో మీ క్వాలిటీస్ ఎలా ఉంటాయో, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో, మీకు సంబంధించిన రహస్య విషయాలు ఎలా ఉంటాయో, ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. కేవలం సమస్యల నివారణ కోసం పరిహారాలు మాత్రమే కాకుండా మీ జీవితానికి సంబంధించిన రహస్యమైనటువంటి ఆసక్తికరమైన విషయాలు సంఖ్యాశాస్త్రపరంగా, జ్యోతిష శాస్త్రపరంగా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.